స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. పల్లెల్లో ఎన్నికల ఫీవర్ మొదలైంది. గ్రామ పోరుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లలో బిజీ అయ్యారు. ఇక ఆశావహులు బడా నేతలను ప్రసన్నం చేసుకుంటున్నారు. స్థానిక సంస్థల్లో పోరు ఎలా ఉండబోతోంది, ప్రధాన పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో నిజామాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీకాంత్ మరిన్ని వివరాలు అందిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. అక్టోబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 11న ఎలక్షన్స్ అయిపోయి రిజల్ట్ వస్తుంది. సో ఇప్పటికే ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అధికారులు కూడా ముందస్తుగానే ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ ప్రకారమే బీసీలకు 42% ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్లు అమలు చేయబోతున్నారు. ఆ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ప్రభుత్వం కూడా చెప్తోంది. నోటిఫికేషన్ 9న వెలువడనుంది. అయితే 8న హైకోర్టులో దీనిపైన బీసీ రిజర్వేషన్ పైన వాదనలు కూడా వినిపించనున్నారు. మొత్తానికైతే 9న మాత్రం నోటిఫికేషన్ విడుదల కానుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగానే 42% బీసీ రిజర్వేషన్లతోనే ఎన్నికలకు ముందుకు వెళ్తామన్నారు. అదే తోవలో కాంగ్రెస్ పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్తోంది. ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో 31 జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాకు సంబంధించి 25 జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. మొత్తంగా ఈ ఎన్నికలకు నిజామాబాద్ జిల్లాలోని 31 ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు కూడా ఖరారయ్యాయి. ఈ ఎన్నికలకు కూడా వెళ్తుండటంతో ఇప్పటికే స్థానిక సమరం మొదలైందని చెప్పవచ్చు. అది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో ఆశావాహులు కూడా ఇప్పటి నుంచే వాళ్ళంతా ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్టీల నేతలను కలుస్తున్నారు. తమకంటే తమకు టికెట్ ఇవ్వాలంటూ, జెడ్పీటీసీ టికెట్స్ తమకంటే తమకు ఇవ్వాలంటూ అన్ని పార్టీల నేతలు ఎవరిది వారే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు ప్రధానంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బీజేపీ, కాంగ్రెస్కి ప్రధానంగా ఎక్కువ ఈ పార్టీలకు సంబంధించిన వారు టికెట్లను అడగడంలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఈసారి దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 23 నెలల తర్వాత ఈ ఎన్నికలు పెడుతుండటంతో ఇప్పటి వరకు వెయిట్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఆశావాహులంతా చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల కమిషన్ ఒక క్లారిటీ ఇవ్వడంతో ఇప్పుడంతా ఆశావాహులంతా తమ ప్రయత్నాల్లో మునిగి తేలుతున్నారనే చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా తమకంటే తమకు జెడ్పీటీసీ స్థానాలు కేటాయించాలని చెప్పేసి 31 మండలాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా ఇప్పటి నుంచే క్యూ లైన్లు కడుతున్నటువంటి పరిస్థితి. టీపీసీసీ నిజామాబాద్ జిల్లాకి చెందినటువంటి మహేష్ కుమార్ గౌడ్ కావడంతో అక్కడ ప్రెజర్ కూడా ఎక్కువగా పెరిగిందనే చెప్పవచ్చు. ఇక మరోవైపు బీజేపీ కూడా ఉత్తర తెలంగాణలో పాగా వేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ స్థానిక సంస్థల్లో తమ సత్తా చాటేందుకు బీజేపీ కూడా ఎంతో ప్రయత్నం చేస్తుంది. బీజేపీ కూడా చాలా బలమైనటువంటి అభ్యర్థులను బరిలోకి దించి ఈసారి జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి బీజేపీ నేత, నిజామాబాద్ సంబంధించినటువంటి ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఈసారి ఇటు జెడ్పీటీసీ జెడ్పీ పీఠాన్ని, అలాగే నిజామాబాద్ మున్సిపల్ మేయర్ పీఠాన్ని కూడా దక్కించుకోవాలి. అలాగే 3 మున్సిపాలిటీల పీఠాలను బీజేపీ దక్కించుకుంటుందని చెప్పేసి ఇప్పటికే అరవింద్ కార్యకర్తల్లో ఒక ఉత్సాహాన్ని అయితే నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉంది కాబట్టి ఈ స్థానాలను, ఇటు 3 మున్సిపాలిటీ స్థానాలను, ఒక మేయర్ స్థానాన్ని, అలాగే జెడ్పీ చైర్మన్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కూడా ముందస్తుగానే చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ఈ 2 పార్టీల నేతలు అభ్యర్థుల బలాబలాల పైన సర్వేలు కూడా చేయించుకున్నారు. ఎవరిని బరిలోకి దింపితే బాగుంటుంది ఏంటి అనే దానిపైన కాంగ్రెస్ పార్టీ కూడా కసరత్తు చేస్తోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్ పీఠాన్ని, అలాగే కార్పొరేషన్ పీఠాన్ని 3 మున్సిపాలిటీలకు సంబంధించి, అంటే ఓవరాల్గా ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి కీలక పీఠాలన్నింటినీ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. కానీ ఈసారి ఎన్నికల తర్వాత ఈసారి ఎలా ఉండబోతుంది అంటే చాలా నిజామాబాద్ జిల్లాలోని చాలామంది ఇన్ఛార్జీలు ఎవరైతే గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కాస్త నియోజకవర్గాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. కార్యకర్తల్లో వాళ్ళకు ఒక ఉత్సాహాన్ని అయితే ఇవ్వలేకపోతున్నారనే తెలుస్తుంది. కొంతగా ఈ 23 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఈ ఎరువులు కావచ్చు,
రైతు బంధు కావచ్చు, కొన్ని విషయాల్లో కాస్త నెగిటివ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకునే పనిలో బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే బాల్కొండ నియోజకవర్గానికి వస్తే మాత్రం మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ప్రస్తుత బాల్కొండ ఎమ్మెల్యే, ఆయన బీఆర్ఎస్ పార్టీని ఆయన నియోజకవర్గంలో కాపాడుకుంటూ వస్తున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఉందని కూడా చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే అటు కామారెడ్డిలో కావచ్చు, ఇటు నిజామాబాద్ జిల్లాలో కావచ్చు, ఉన్నటువంటి 9 నియోజకవర్గాల్లో 3 నియోజకవర్గాల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక బాల్కొండ నియోజకవర్గానికి బీఆర్ఎస్ సంబంధించినటువంటి మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. అలాగే 5 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సో అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంతో కాస్త ప్రభావము ఉండొచ్చు. కానీ ఓవరాల్గా ఈ ఎన్నికలకు స్థానిక సమరంలో ఎలా ఉండబోతుంది, ఈ 3 ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, ఈ 3 ప్రధాన పార్టీల మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, ఈ 23 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి ఏంటి, ప్రజలు ఏం కోరుకున్నారు, రైతులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్స్లో ప్రజల నాడి ఎలా ఉండబోతుందో అన్నది మాత్రం ఆసక్తిగా నెలకొంది. ఇప్పటికే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఈ రిజర్వేషన్లలో 42% బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తిగా నేతల సమక్షంలో కూడా సంపూర్తి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఓవరాల్గానైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ 3 ప్రధాన పార్టీలు స్థానిక సమరానికైతే సై అంటున్నాయి. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో పంచారెడ్డి శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్ నుంచి.